ఒక ఫోన్ ఒక 1 వీక్ మనం ఛార్జింగ్ పెట్టలేమనుకో, 1 వీక్ ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టలేమనుకో, ఏమవుతుంది? చెత్తలో పడేస్తాం లేదా పక్కన పడేస్తాం, డెడ్ అయిపోతుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టకపోతే డెడ్ అయిపోతుంది. 1 వీక్ నుంచి నువ్వు ఛార్జింగ్ పెట్టలేమనుకో, నీ ఫోన్ డెడ్ అయిపోతుంది, నీ ఫోన్. అదేవిధంగా మన జీవితాలను, మన ఆత్మని మనము వాక్యముతో ఛార్జింగ్ చేయలేమనుకో, ప్రార్థనతో మనం ఛార్జింగ్ చేయలేమనుకో, మన ఆత్మీయ జీవితం కూడా చచ్చిపోతుంది. అనేకులు ఎందుకు పాపంలో ఉన్నారు? అనేకులు ఎందుకు జీవితాలలో సంతోషం చూడలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ జీవితంలో శాంతి సమాధానం చూడలేకపోతున్నారు అంటే ఆత్మలో చచ్చిపోయినారు వాళ్ళు. వాళ్ళు ఎంత పాపము చేసినా వాళ్ళకి అర్థం కాదు. ఎన్నిసార్లు పాపం ద్వారా విడిపించబడదాం అనుకుంటారు కానీ విడిపించబడరు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు, డెడ్ అయిపోయారు ఆత్మలో. ఆ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎట్లయితే ఫోన్ డెడ్ అయిపోతుందో, నువ్వు దేవుని వద్దకు రాకపోతే నీ జీవితం డెడ్ అయిపోతుంది. సాధారణంగా ఎంత దూరం నువ్వు గుంజుకొని వెళ్ళిపోతాడు అంటే నువ్వు మళ్ళీ దేవుని వద్దకు రావాలంటే 2-3 సంవత్సరాలు పడతాయి. సో పాపము చేసే ముందు జాగ్రత్త. ఒక్కసారి పాపం చేసినావా మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తాడో నీకు తెలియదు, మళ్ళీ వస్తావా రావా ఇంటికి తెలియదు, చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి చాలా పాపం ఇంకెందుకు, నీకు తెలుసు కదా పాపం చేస్తే ఏమొస్తుంది అనేది. సిగరెట్ మందు తాగితే నీకు ఏమొస్తుందో తెలుసు కదా, ఆ రుచి చూసినావు కదా, ఇంకెందుకు? ఆ రుచిలో ఏం లేదు. జీవితం నాశనం తప్ప, పాపంలో బ్రతుకుతే జీవితం నాశనం తప్ప కానీ ఇంకేం రాదు. దేవుని వద్దకు పరిగెత్తుకుని రావాలా, మన బాడీలను మనం ఛార్జ్ చేసుకోవాలా, మన బాడీని దేవుని సన్నిధిలో ఛార్జ్ చేసుకోవాలా. ఒకరోజు మందిరం పోకుండా ఆగిపోతాడు, రేపు పోతలే, మళ్ళీ వచ్చే సండే పోతలే అని చెప్పేసి ఒక్క సండే 2 సండేలు చర్చికి వెళ్ళలేవనుకో, ఎవరు వస్తారో తెలుసా? సాతాను వచ్చేస్తారు. అందుకని మందిరం కూడా ఎప్పుడు ఆపొద్దు, ప్రతి సండే మందిరానికి పోవాలా. కొత్త బిలీవర్లకు చెప్తున్నాను, అందుకని మీరు ప్రార్థన చేసుకో. ఇంట్లో వాక్యం చదవరు వాళ్ళకి చెప్తున్నా, వాక్యం బైబిల్ చదివేటోడు అయితే ఇంట్లో కూడా జయిస్తాడు సాతాను. సో ఏ ఆదివారం చర్చను ఆపకండి మీరు, ఏ ఆదివారం నెగ్లెక్ట్ చేయొద్దు. మనం చర్చ్, మన బాడీలను పోయి ఛార్జింగ్ చేసుకోవాలి మందిరాలలో వెళ్ళి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు చర్చ్కి వెళ్ళాలి. ఏ రోజు మనం చర్చ్ వదలొద్దు. వితౌట్ ఛార్జింగ్ అవర్ ఫోన్ ఈజ్ వేస్ట్. ఛార్జింగ్ లేకుండా నీ జీవితం, ఛార్జింగ్ లేకుండా నీ ఫోన్ పెడదాం. అదేవిధంగా దేవుని ఆత్మ లేకపోతే నీ జీవితము పెడదాం. అది నువ్వు డాక్టర్ కావచ్చు, నువ్వు పెద్ద యాక్టర్ కావచ్చు, నీకు పెద్ద పేరు ఉండొచ్చు, నువ్వు పెద్ద చాలా అందంగా ఉండొచ్చు, నువ్వు అంటారు కదా అందాల లేడీ కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. యేసు ప్రభుని జీవితంలో లేడా, నీ జీవితం వ్యర్థం.